అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మన సీనియర్ జర్నలిస్ట్ భక్తుల ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఏంటి సార్ అప్పుడెప్పుడో చనిపోయిన సిల్క్ స్మిత గురించి ఇప్పుడు బయట విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. ఆత్మహత్య అని చెప్పేసి, చంపేశారని చెప్పేసి బయట ఎన్నో టాక్స్ ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను కూడా విన్నా సాయి. అంటే అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకుంది అనే వార్తలు వచ్చాయి. నిజంగా ఆత్మహత్య అని సినిమాలో ఆమె డేట్స్ చూసి ఆయన పేరు మనకు అనవసరం, ఆయనతో సహజీవనం చేస్తా ఉన్నది. పెళ్లికి ఏం చేసుకోలేదు, సహజీవనం చేస్తూ మరి ఏదో మనస్పర్ధలు వచ్చి ఆత్మహత్య చేసుకుంది అనేది ఒరిజినల్ వార్త. కానీ ఈ మధ్య కాలంలో ఆమె స్నేహితురాలు ఒక ఆమె అసలు విషయం బయటపెట్టింది. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు, ఆమెను చంపేశారు. ఎందుకు చంపేశారు అని అంటే, సినిమా ఉంటుంది, ఆ సినిమాలో వాడికి తెలియకుండా వాళ్ళ అమ్మ, సొంత అమ్మనే ప్రేమిస్తాడు వాడు. ఆమె కడుపులో పుట్టాలని వాడికి తెలియదు. ఆమె అందానికి దాసోహమై నరసింహరాజు ఆ సినిమాలో పాట అంతా పాడినాక ఆమె చెప్పకేసి కళ్ళను కొడుతుంది. అంటే దాసనారాయణరావు గారు ఆ టైంలోనే ఇలాంటి ఒక ప్రయోగం చేశాడు. బాలచంద్రు వీళ్ళందరూ ఇలాంటి వైవిధ్యమైన కథనాలే తీసుకొని చేశారు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆమె చెప్పిన దాని ప్రకారం సిల్క్ స్మిత్ అది ఆత్మహత్య కాదు, ఆమెను హత్య చేశారు. ఎందుకు హత్య చేశారు అంటే, ఎవరితో అయితే ఆమె సహజీవనం చేస్తా ఉందో వాళ్ళ కొడుకుతో లవ్లో పడినదంట. ఈయన కొంచెం ఓల్డ్ ఏజ్, వాళ్ళ కొడుకు యంగ్స్టర్, ఈమెతో పాటు యంగ్స్టర్, అతనితో లవ్ లో పడిందంట. లవ్ లో పడి నన్ను పెళ్లి చేసుకోవాలా, మేము పెళ్లి చేసుకోవాలా అని అంటుంటే ఈ గోలంతా భరాయించలేక ఆమె కావాలన్న డబ్బు నగలు అన్ని కావాల్సిన రాపించుకొని చంపేశారు ఆమెను అని ఆమె స్నేహితురాలు ఒక ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఇంకా చాలా విషయాలు చెప్పింది. అంటే ఈ ఆత్మహత్యలు సినిమా ఇండస్ట్రీలో పటాపట జయలక్ష్మి అనే ఒక ఆమె ఉంటుంది, ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎందుకు చేసుకుంది? ఎంజీఆర్ వాళ్ళ అన్న కొడుకుని ప్రేమించిందంట. ఎంజీఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆయన సినిమా యాక్టర్ కూడా, చాలా పాత యాక్టర్. వాళ్ళ అన్న కొడుకుని ప్రేమించిందంట. వాళ్ళు పెళ్లి చేసుకో అనుకుంటే సినిమా యాక్టర్ ఎంతసేపు ఉన్నా కూడా వాడుకోరు తెలిస్తారు చాలా మంది. అంతెందుకు, ఆ కాలం వాళ్ళే అనురాధ అనే ఒక ఆమె, వాళ్ళ కూతురు కూడా డాన్సర్ అనురాధ అని ఒక వ్యాంప్ ఉంది. ఆమెను అప్పట్లో పెద్ద సంచలనం. గొల్లపూడి మారుతిరావు కొడుకు గొల్లపూడి శ్రీనివాస్, అతను ఒకటే సినిమా డైరెక్షన్ చేస్తూ చచ్చిపోయాడు. అతను సముద్రంలో పడేసి. అతను అనురాధను లవ్ చేశాడు. అనురాధ కూడా అతన్ని లవ్ చేసింది. ఆ ప్రేమ కథ నడుస్తూ ఉన్నది, పెళ్లి చేసుకోవాలని. అలాంటి టైంలో అతను సముద్రంలో పడి చనిపోయాడు అనమాట, జారిపడి. ఇవన్నీ ఆలోచిస్తే ఏది హత్యో ఏది ఆత్మహత్యో తేలదనమాట. ఇప్పుడు ఇట్లా ఎవరన్నా సడన్గా వచ్చేసి పలానా హత్య కాదు, సూసైడ్ కాదు, వీళ్ళు నిజంగా హత్యగా పడ్డారు అని చెప్పినప్పుడు దాని గురించి ఏమనుకున్నా కూడా చచ్చిపోయిన వాళ్ళు బయటికి రారు కదా, ఇంకా మళ్ళీ తిరిగి రారు కదా. మనం చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇలాంటి కథనాలు వస్తూనే ఉంటాయి. అదే నింద లేనిది బొందిపోదు అని ఒకటి ఉంటుంది అనమాట. ఏదో ఒక నింద, చచ్చిపోయినరా లేకుంటే చంపబడ్డారా అని ఉంటుంది. మనం సిల్క్ స్మిత విషయంలో కూడా మనం అట్నే అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నారు కదండి సిల్క్ స్మిత గురించి. ఇలాంటి న్యూస్లన్నీ ఏది నమ్మకండి అని చెప్పేసి గుల్లాగా చెప్తుంది మన సీనియర్ జర్నలిస్ట్ గారు. ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు, ఎప్పుడెప్పుడో మళ్ళా తీసుకొని వచ్చి ముంగడికి వచ్చి వాళ్ళకి ఏం పని పడ లేకుండా చాలా ముంగడి తీసుకొని వచ్చి టైం అంతా వేస్ట్ చేస్తారు. కొంచెం నాలెడ్జ్ మంచిగా తెలివితో ఆలోచించి మన జీవితం మీద మనం చూసుకుంటే మంచిదని చెప్పేసి మన సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్తున్నారు. అంతేనా సార్? అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.